హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చిందంటే ఒకటే హడావిడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆవకాయ పెట్టుకోవాల్సిందే. సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ అయితే ఎంతో కొంత కంపల్సరీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియోలో అయితే నేను బెల్లం ఆవకాయ పెట్టి చూపించబోతున్నానండి. ఈ బెల్లం ఆవకాయ మరీ తీయగా ఉండదు, ఇటు కారం ఆవకాయలా ఉండదు, ఇటు బాగా తీపి ఆవకాయలాగా ఉండకుండా మధ్యస్థంగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటాకి చాలా బాగుంటుంది, పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. తయారీ చూసేద్దామా? బెల్లం ఆవకాయ పెట్టడానికి నేను 10 కొత్తపల్లి కొబ్బరికాయలు తీసుకున్నానండి, మామిడికాయలు. ఈ మామిడికాయలని శుభ్రంగా నీటిలో వేసి కడిగేసి పైన ముచ్చికి దగ్గర జీడు వస్తుంది, ఆ జీడు అంతా కడిగేసి ముచ్చికి తీసేసి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసి ఇలా పళ్ళెంలో పెట్టి ఆరనిచ్చానండి. నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నాను. అలాగే కల్లుప్పు, ఆవాలు, కత్తిపెట్టుతో తురిమిన బెల్లం, ఈ 3 కూడా ఎండలో ఉంచానండి. బెల్లం అయితే కనుక 2 రోజులు బాగా ఎండనివ్వాలి. అలాగే వెల్లుల్లి రేకలు కూడా ఒలుచుకుని పొపరంతా పోయేలాగా మనం చూసుకుని ఈ వెల్లుల్లి రేకలకి ఆయిల్ రాసి ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచామంటే పైన ఉన్నట్టు పొట్టంతా కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఎండనిచ్చిన ఉప్పు అది కూడా మిక్సీలో వేసుకోవాలండి. ఇది కారం. ఆవకాయ మిరపకాయలు నేను ఎండనిచ్చి మిల్లి పట్టిస్తాను. ఇలా మిల్లి పట్టించిన కారానికి అయితే ఆవకాయకి వాడతానండి. ఈ విధంగా మనం కారాన్ని ఇంట్లోనే మిల్లి పట్టించుకుంటే కమ్మగా ఉండి పెద్ద ఘాటు ఉండదు. ఇప్పుడు ఈ కప్పు కొలతతో అన్నీ తీసుకుంటున్నాను. ముందు ఇవన్నీ అయితే కనుక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆవాలు 1 గంట సేపు ఎండేస్తే చాలు. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టామంటే ఆవపిండి చుట్టుపోయినట్టు పొడి పొడిగా మనం జల్లించుకున్నప్పుడు రాదు. ముందు ఆవాలు అయితే మిక్సీ జార్లో వేసేసి నేను మిక్సీ పట్టేసి ఉప్పును కూడా అలాగే మిక్సీ పట్టేసి జల్లెడతో జల్లించేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయలను అయితే కట్ చేసేసారు. 10 కాయలే కాబట్టి ఇంట్లో మా వారు కట్ చేశారండి. ఈ విధంగా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో పొపరు ఉంటుంది. ఈ పొపరు తీసేసుకుని క్లాత్ పెట్టి మొత్తం ముక్కలను అయితే తుడిచేసుకుని కాసేపు ఇలాగా గాలికి ఆరనివ్వాలి. కొద్దిమంది ఎండలో ఎండనేస్తారు. ఇలా ఫ్యాన్ గాలికి ఆరనిస్తే చాలండి. మరీ ఎక్కువ మనం ఎండలో ఎండనిచ్చిన ఆవకాయ కలిపిన తర్వాత ఓటైతే దిగదు. ఫ్యాన్ గాలికి మనం ఇవన్నీ సిద్ధం చేసుకునే లోపల ఇలా పళ్ళెంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆరనిస్తే చాలు. నేను ఇప్పుడు కొలతకి స్టీల్ గిన్నె తీసుకున్నానండి. ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకోండి ఏదన్నా. ఇప్పుడు ఈ గిన్నెతోటి నేను ముక్కలను అయితే కొలుస్తున్నాను. గిన్నె నిండుగా తీసుకోవాలి ముక్కలు. ముందు మామిడికాయ ముక్కలను అయితే కొలిచేసుకుందాం. ఈ 10 కాయలు ముక్కలు కట్ చేసినవండి ఇవి. ఒక పెద్ద ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులో వేస్తున్నాను. 1, 2, 3, 4 కప్పులు అయ్యాయండి. ఇప్పుడు ఈ 4 కప్పులు కొలతకి మీకైతే నేను చెప్తున్నాను. మేము పూర్వం అయితే కొంచెం అమ్మమ్మ వాళ్ళైతే కొంచెంతో కొలిచేవారు. ఇప్పుడు అంతంత ఎక్కువ పెట్టుకోవట్లేదు కాబట్టి ఇలా చిన్న కప్పు ఏదైనా మనం కొలత తీసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ వరకు పళ్ళెంలో తీసేసుకుని ఒక హాఫ్ ముక్కలు నేను పక్కన పెడుతున్నాను. కారం ఇది చూడండి, నేను ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అదే కప్పుతో 3/4 కప్పు కారం తీసుకుంటున్నాను. ఇలా 3/4 కప్పు కారం ఒక పళ్ళెంలో వేసేసుకుని ఆవపిండి నేను మిక్సీలో వేసి పొడి చేసి మనకి మరున్ రేకు ఉంటుందండి, పెద్ద కన్నాల రేకు ఉంటుంది, దాంతో జల్లించుకోవాలి పిండి. ఈ ఆవపిండి కూడా 3/4 కప్పే తీసుకుంటున్నాను. ఉప్పుని కూడా అలాగే కొంచెం పెద్ద కన్నాలు ఉన్న జల్లెల్లో వేసి నేను మిక్సీ పట్టి జల్లించి తీసుకుంటున్నాను. కల్లుప్పు ఇది కూడా నేను గిన్నెలో వేసి కొలుస్తున్నానండి. ఉప్పు ఎప్పుడు కూడా మనం కారం ఆవపిండితో సమానంగా తీసుకోకూడదు, కొంచెం తక్కువ తీసుకోవాలి. నేను 1/2 కప్ తీసుకుంటున్నాను ఉప్పు. బెల్లం కూడా 3/4 కప్పే తీసుకుంటున్నాను, కొంచెం తక్కువగా 3/4 కప్పు బెల్లం. పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు కూడా 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ అయ్యాయి. చూడండి, వెల్లుల్లి రేకలు మన ఇష్టం, తక్కువైనా వేసుకోవచ్చు. వెల్లుల్లి రేకలు కూడా ఇందులో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఉప్పు, కారం,
బెల్లం, వెల్లుల్లి రేకలు ఇవన్నీ కూడా కొంచెం బాగా కలిసేలాగా గరిటతో కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు ఆవకాయ పెట్టినా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఆవపిండి, కారం, ఉప్పు కూడా. మీరు బయట రెడీమేడ్ అమ్ముతుంటారు కదా, అదైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు మీకు వీలు అవ్వకపోతే ఇంట్లో రెడీ చేసుకోవడానికి. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పళ్ళని అయితే నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు నేను ఒక సగం గిన్నెలో వేసుకున్నాను, ఒక హాఫ్ వరకు పక్కన పెట్టుకున్నానండి. ఈ ముక్కల్లోకి నూనె అయితే ఇది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె కూడా నేను గిన్నెతో నిండుగా తీసుకున్నాను. హాఫ్ నూనె వరకు ఈ ముక్కల్లో వేసేస్తున్నాను. నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, లేదు వేరుశెనగ నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు నువ్వుల నూనెతోనే పెడతానండి. ఇప్పుడు నేను డబ్బా తీసుకుంటున్నాను, ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను పచ్చడి కాబట్టి కొంచెం ముందు ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ అంతా డబ్బాలో లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కదుపుకొని ఈ మామిడికాయ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా కొంచెం మామిడికాయ ముక్కల్ని కిందకి పైకి కూడా బాగా కలుపుకొని ఆయిల్లో మొత్తం మునగాలి. ఇలా ఆయిల్లో మునిగిన మామిడికాయ ముక్కలు ముక్క మెత్తబడకుండా ఉంటుందండి సంవత్సరం అంతా కూడా. ఈ ముక్కల్ని కొద్దిగా ఆయిల్ రాకుండా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆవపిండి, ఉప్పు, కారం ఈ పళ్ళెంలో వేసుకుని ఈ ఆవపిండి అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కొద్దిగా కలుపుకొని ఈ డబ్బాలో వేస్తూ ఉండాలి. అలానే వట్టి ముక్కలు వేసేయకూడదు, అలానే మొత్తం ఎక్కువ ఆవపిండితో వేయకూడదు. కొంచెం ఆవపిండి అద్దుకోవాలి ముక్కలకి. ఇలా అద్దిన తర్వాత మన గుబ్బులకి ఎన్ని వస్తాయని తీసుకుని ఇలా డబ్బాలో వేస్తూ ఉండాలి. మనం ఆవకాయ నిలవ ఉండాలంటే ఎప్పుడు కూడా మనం తీసుకున్న మామిడికాయలు బాగుండాలండి. పీచున్న మామిడికాయలు తీసుకుంటే అవి సంవత్సరం అంతా పచ్చడి నిలవ ఉంటుంది, మెత్తబడకుండా ముక్క అయితే మెత్తబడకుండా గట్టిగానే ఉంటుందండి. సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. నేను అందుకే ఈ కొత్తపల్లి కొబ్బరికాయలు అయితే పెడుతూ ఉంటాను. అలాగే మనం వేసే ఉప్పు, కారం, ఆవపిండి కూడా కరెక్ట్ క్వాంటిటీ ఉండాలండి. సంవత్సరం అంతా కూడా అదే రంగు, అదే రుచి, అదే టేస్ట్తో అయితే నిలవ ఉంటుంది పచ్చడి. మాకు ఇటువైపు అయితే చౌదరీస్ బెల్లం ఆవకాయ పెడుతూ ఉంటారు. ఈ బెల్లం ఆవకాయ మరీ తీయగా ఉండదు, మిడిల్లో ఉంటుందండి. మరీ కారం ఆవకాయలా కాకుండా మరీ బెల్లం ఆవకాయ కాకుండా మిడిల్లో ఉండి రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కారం ఆవకాయ పెట్టుకుంటూ ఉంటారు, పూర్తిగా బెల్లం ఆవకాయ పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలా మీరు ఎప్పుడు పెట్టుకుని ఉండకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలిపేసుకొని పిల్లలు కూడా తీపేయడం వల్ల ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా టిఫిన్లో చట్నీ లేకపోతే ఈ ఆవపిండి కూడా నంచుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేను మిగిలిన హాఫ్ వరకు ఉన్న మామిడి ముక్కలను కూడా ఈ ఆయిల్లో వేసేసాను. ఆయిల్లో వేసేసి మొత్తం ఆయిల్ అంతా కూడా పట్టేలాగా ముక్కలు తీసుకుని పళ్ళెంలో వేసుకుని మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే పిండి అద్దుకుని మొత్తం అంతా వేసేస్తున్నానండి. ఇప్పుడు నేను కొలత 4 కప్పుల ముక్కలకి నేను మీకు చూపించాను. ఈ 4 కప్పుల ముక్కలకి అయితే కరెక్ట్గా 1 కప్పు ఆయిల్ అయితే వేసేస్తున్నాను. మిగిలిన ఆయిల్ని ఇలా ముక్కల పైన అంతా కూడా వేసేసి మూత పెట్టి 3 రోజులు ఊరనివ్వాలండి. 3వ రోజు మనం చూసుకోవచ్చు. 3వ రోజు మీకు చూపిస్తున్నాను చూడండి. 3వ రోజు మనం పచ్చడిని కలుపుకోవాలి. చూసారు కదా, మూత తీస్తుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుంది, మనకు తెలిసిపోద్ది పచ్చడి కరెక్ట్గా అన్నీ కూడా సరిపోయి. ఇందులోని ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి. ఒకసారి మీకు గరిట పెట్టి మొత్తం లోపల నుంచి పైకి కలిపి చూపిస్తున్నాను. బెల్లం వేసాను కాబట్టి బెల్లం కరిగి కొంచెం పల్చగా వస్తుంది. బెల్లాన్ని ముందే మనం 2 రోజులు బాగా ఎండనిచ్చేసామంటే బెల్లం వేసిన తర్వాత పచ్చడిని అయితే ఎక్కువ ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడిని కలిపి ఈ పళ్ళెంలో వేసి నేను 1 రోజు మంచి ఎండలో ఎండేస్తున్నానండి. పళ్ళెం తడి ఉండకూడదు. మనం పచ్చడి పెట్టేటప్పుడు మిక్సీ జారు తడి ఉండకూడదు, ఎండలో ఎండనివ్వాలి. అలాగే పచ్చడి కలిపే ప్లేట్లు కానీ గిన్నెలు కానీ అన్నీ కూడా ఎండినవి ఉండాలి, తడి అస్సలు ఉండకూడదండి. తడి ఉందంటే కనుక పచ్చడి పాడైపోద్ది. ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని 1 రోజు అంతా కూడా బాగా నేను ఎండలో ఎండనిచ్చేస్తున్నాను. మీరు రుచి చూసుకోండి, ఉప్పు తక్కువైనా ఉప్పు కలుపుకోవచ్చు. 3వ రోజున ఆయిల్ తక్కువైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను 1 రోజు ఫుల్గా ఎండలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎండలో పెట్టిన తర్వాత ఆవకాయ ఇంకా కొంచెం చిక్కబడుతుంది, బెల్లం అది కరిగి ఉంటుంది కదా, బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ ఆవకాయని మనం
మళ్ళీ తిరిగి డబ్బాలో వేసేసుకోవడమేనండి. డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసి మనం కొద్దిగా ఎప్పుడు కొంచెం కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని వాడుకోవచ్చు. ఈ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా అదే రుచితో అదే రంగుతో ముక్క కూడా మెత్తబడకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఆవకాయనైతే పెట్టి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.